పల్నాడు జిల్లా నరసరావుపేటలో అఖిల భారత ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీలకు ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, చెదలవాడ అరవింద్ బాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 4 పల్ల విభాగం పోటీలను ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతీయ స్థాయి పోటీలు రైతులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని ఎమ్మెల్యే ప్రతిపాటి తెలిపారు. గతంలో నిషేధానికి గురైన ఈ క్రీడను తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు న్యాయస్థానంతో పోరాడి పునరుద్ధరించినట్లు గుర్తు చేశారు. నాకు మా ఆత్మీయుడు అరవింద్ బాబు గారి యొక్క సారథ్యంలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో రైతులకి కంటి నిండా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఎడ్ల బల ప్రదర్శన. ఈ ఎడ్ల బల ప్రదర్శన కోసం పల్నాడు జిల్లా కాదు, రాష్ట్రంలో ఎడ్ల పట్ల ఎవరికైతే ఆసక్తి ఉంది, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, పశు ప్రదర్శన పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇటువంటి బల ప్రదర్శనలు ఎక్కడ జరుగుతున్నా ఇక్కడే అందరూ కూడా వచ్చి ఉండటం, ఈ యొక్క బల ప్రదర్శనలు సక్సెస్ అవుతున్నాయంటే స్వచ్ఛందంగా వచ్చి సంతోషపడేటువంటి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన. ఆనాడు 14-19 ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు దీని మీద బ్యాన్ ఉంది, నిషేధం ఉంది. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దీని నిషేధం మా సాంబశివరావు గారు పట్టుబట్టి, దామోదర్ రెడ్డి గారు చనిపోయారు, ఆయన అందరు కూడా పట్టుబట్టి మరలా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన నిషేధాన్ని తొలగించి కోర్టు ద్వారా కూడా ఏమైతే మనం ప్రభుత్వ పరంగా దానికి సూటబుల్ గా ఆన్సర్ వేయాలనో వేసి చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి యొక్క ఆదేశాలతోటి తిరిగి రాష్ట్రంలో ఎడ్ల బల ప్రదర్శన నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది. దీన్ని మేము అప్పుడు అనుకున్నాం, ఇటువంటి ప్రదర్శనలకి కొంత ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేశాం. తర్వాత అది సాధ్యపడలేదు. ఏది ఏమైనా రైతులకి, ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతాంగానికి, రైతు బిడ్డలకి ఈ ఎడ్ల ప్రదర్శన బాగా సంతోషాన్ని, కంటి నిండా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క బల ప్రదర్శన. దీని పట్ల రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు దీని పట్ల ఆసక్తి కూడా పెంపొందించుకోవాలి. ఒంగోలు జాతిని కాపాడాలి. ఒంగోలు జాతి మనుగడ ఈరోజు ప్రశ్నార్థకం అవుతా ఉంది. తిరిగి ఒంగోలు జాతిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రైతు కుటుంబాల మీద ఉందని తెలియజేస్తాం.